రివ్యూ ఆఫ్ జెట్లీ. తెలుగులో డార్క్ కామెడీలు రావడం చాలా తక్కువ, అండ్ అవి తీసే డైరెక్టర్లు అంతకన్నా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసి ప్రజెంట్ ఆ జానర్ని టచ్ చేసేది తెలుగులో రితీష్ గారు ఒక్కరేనేమో. మత్తు వదలరా ఫ్రాంచైజీ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, తను తీసిన 3 ఫిల్మ్స్ కూడా బ్లాక్ కామెడీ ఫిల్మ్సే. లేటెస్ట్గా జెట్లీ కూడా అదే జానర్. కమెడియన్ సత్య గారు ఇందులో మెయిన్ లీడ్ చేయడం సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ పెంచింది. ఎందుకంటే ఆయన ఎవ్వరూ ఇప్పటికొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్లో వాడుకోలేదు. రితీష్ రాణా దయతో అది జరిగింది. ఇంకా వెళ్ళడం ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెట్టుకుని మూవీకి వెళ్ళాను. కానీ అంతా చూసి బయటకు వచ్చేటప్పటికి డిసప్పాయింట్మెంట్తోనే వచ్చా. నాకు అంత ఎక్కలేదు సినిమా. మెయిన్ ప్రాబ్లం నెరేషన్ కాంప్లికేటెడ్గా అనిపించింది. అంటే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, తీసుకున్న స్టోరీ ఏమో సింపుల్గానే ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ ఆ మొత్తం స్టోరీ ఎవరేంటి, ఎవరు ఏ మోటివ్తో వచ్చారు, ఎవడు ఏ గ్రూప్ అనేది లాస్ట్ 15 మినిట్స్లో 1 by 1 రివీల్ చేస్తారు. ఈవెన్ సత్య క్యారెక్టర్ కూడా ఏ మోటివ్తో వచ్చిందో అంతా చివరిలోనే. కాకపోతే సత్య గారి రోల్ స్టార్టింగ్ సీన్ నుంచి స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం వల్ల మనకి ఫన్ వర్క్ అవుద్ది. అపరిచితుడు టైపు పర్సనాలిటీస్ మారిపోతుంటాయి. అలాంటి ప్రాబ్లం ఉంటే ఇంకా మన సత్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎంత హిలీరియస్గా వర్క్ అవుతాయో చెప్పక్కర్లేదు. అండ్ ఆయనది వెన్నెల కిషోర్ గారి ట్రాక్ కూడా చాలా వరకు సినిమాకి హెల్ప్ అయింది. వాళ్ళు ఉన్న ప్రతి సీన్ నేను ఎంజాయ్ చేశాను. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ రైటింగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ వీళ్ళిద్దరు కాకుండా పైలట్ ఒక అతను ఉంటారు, క్రేజీ అనౌన్స్మెంట్లో ఇస్తుంటాడు. శ్రీ విష్ణు గారు మాట్లాడుతుంటారు కదా, బూతుల్ని మాటల్ని కలిపేసి ఏం అర్థం కాకుండా ఆ స్టైల్ పెట్టారు. అతనికి భలే నవ్వొచ్చింది. ఇలాంటి రెఫరెన్స్లు చాలా ఉంటాయి సినిమాలో. ఇదంతా రితేష్ గారి స్టోరీ టెల్లింగ్ అర్థం చేసుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలా కాకుండా స్టోరీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటే రెగ్యులర్ మూవీలా కావాలనుకునే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. రితేష్ గారి ఫిలిమ్స్లో కామెడీ ఎప్పుడూ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ ఫోటోల్లోని, మ్యూజిక్లోని, కింద హెడ్లైన్స్లోని, 1-liners ఉంటుంటాయి. సో అందుకే ఈ జెట్లీ డైలాగ్స్ని జాగ్రత్తగా వినాలి. అందులోనే ఫన్ ఉంటుంది, ఎంత వెతుక్కుంటే అంత. అండ్ వీటితో పాటు కొంచెం మీమ్ నాలెడ్జ్ కూడా ఉండాలి మనకి. దీనికి ఫుల్ ప్రిపేర్ అయితేనే మూవీకి వెళ్ళండి, లేదంటే ఈ డార్క్ కామెడీని అంత ఎంజాయ్ చేయలేరు. ఇంకా ఈ స్టోరీ వైజ్ ఈ సినిమా కథ మొత్తం ప్లేన్లోనే జరుగుద్ది. అందులో ఉండే బిజినెస్ మ్యాన్ ప్రజాపతి చీట్ చేసి దుబాయ్ పారిపోదాం అనుకుంటే అది జరగకుండా ఇండియాకి తీసుకురావడమే హీరోయిన్ రియా పని. ఆ ఫ్లైట్లో మెమొరీ లాస్ అయిన మన సత్య గారు కూడా ఉంటారు. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందో తెలియాలంటే మూవీ చూడాలి. స్టోరీ అయితే చాలా రెగ్యులర్గానే ఉంటుంది, ఫ్రెష్ కాన్సెప్ట్ ఏం కాదు. థ్రిల్స్ అనేవి అస్సలు వెతకక్కర్లేదు. సో వాటి మీద కన్నా మెయిన్ ఫోకస్ మనకి కామెడీ మీద ఉంటుంది కాబట్టి అది ఏ లెవెల్ ఎంటర్టైన్ చేసిందో చెక్ చేసుకోవడమే. నా వరకు అది ఫ్యూ లాప్స్ అంతే. యాక్చువల్గా ఇలాంటి నెరేషన్ చాలా కష్టం. ఒక పక్క సీరియస్ సిచ్యువేషన్ వెళ్తుంటుంది, అందులో నుంచి కామెడీ తీసుకురావాలి, క్యారెక్టర్స్ నవ్వకూడదు కానీ మనం నవ్వాలి. మోస్ట్ టఫెస్ట్ రైటింగ్ ఇది. సో అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈసారి ఆ నెరేషన్లో, సెకండ్ హాఫ్లో, ఫ్రెష్నెస్లో రితీష్ గారు తడబడ్డారు. ఆయన ఫిల్మ్స్లో నా వరకు జెట్లీ లీస్ట్ ఉంటుంది. మరి చూడాలొద్దు మీ ఇష్టం. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.